ప్రకృతిని పరిరక్షించడం ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా పిలుపునిచ్చారు. పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ తమ జీవన విధానంలో చిన్న చిన్న మార్పులు చేసుకుని ఎకో ఫ్రెండ్లీ పాజిటివ్ లైఫ్ స్టైల్ను అలవర్చుకోవాలని సూచించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని కృష్ణమ్మ ఒడిలో నిర్వహించిన రివర్ క్రాస్ కార్యక్రమంలో పాల్గొనడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని కలెక్టర్ తెలిపారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలనే లక్ష్యంతో కృష్ణా నదీ తీరంలో ఆక్వా డెవిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్, అమరావతి బోటింగ్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రత్యేక రివర్ క్రాస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విజయవాడ దుర్గా ఘాట్ నుంచి ప్రకాశం బ్యారేజ్ సమీపంలోని లోటస్ పాండ్ వరకు దాదాపు 1.5 కిలోమీటర్ల మేర ఆక్వా డెవిల్స్ సభ్యులతో కలిసి కలెక్టర్ ఈదుతూ రివర్ క్రాస్ పూర్తి చేశారు. ఈ వినూత్న కార్యక్రమం ద్వారా నదుల పరిరక్షణ, స్వచ్ఛమైన పర్యావరణం అవసరాన్ని ప్రజలకు తెలియజేశారు. అనంతరం పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కను నాటి హరితాహారానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మాట్లాడిన కలెక్టర్ లక్ష్మీ షా ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించి ప్రకృతి వనరులను సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. చెట్లు నాటడం మాత్రమే కాకుండా వాటిని సంరక్షించడం ద్వారా పర్యావరణ సమతుల్యతను కాపాడవచ్చని పేర్కొన్నారు. నదులు, అడవులు, జీవ వైవిధ్యాన్ని రక్షించడం ద్వారా భావితరాలకు ఆరోగ్యకరమైన భూమిని అందించగలమన్నారు. ప్రకృతిని ప్రేమించే ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణ ఉద్యమంలో భాగస్వాములు కావాలని, చిన్న చిన్న అలవాట్ల మార్పులతోనే పెద్ద మార్పును తీసుకురావచ్చు ఆమె పిలుపునిచ్చారు. ఆక్వా డెవిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు లింగిపిల్లి రామకృష్ణ మాట్లాడుతూ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నదుల పరిరక్షణ, ప్లాస్టిక్ రహిత సమాజం, హరితాభివృద్ధి లక్ష్యాలతో ఈ రివర్ క్రాస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. యువతలో పర్యావరణంపై బాధ్యత పెంపొందించడమే తమ సంస్థ లక్ష్యమని చెప్పారు. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా కనకదుర్గమ్మ బడిలో కనకదుర్గమ్మ బరిలో కృష్ణా ఒడిలో ఈరోజు ఫుల్ రివర్ క్రాసింగ్ ఎక్స్పెడిషన్ను అక్కడవిలు వాళ్ళతో చేసిదే చాలా ఆనందంగా ఉంది. సో అమ్మ ఒడిలో ఆడినట్టు ఉంది. ఎంత చక్కగా ఆహ్లాదంగా ఉందంటే విశ్వ పర్యావరణ దినోత్సవానికి ఇంతకంత మంచి నిరాజనము అభిషేకం ఇంకేం చేయలేము. చాలా ఆనందంగా ఉంది. ఇదే స్ఫూర్తితో ఎన్టీఆర్ జిల్లాలో అలాగే ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్లో మనం పచ్చదనాన్ని పెంచుతూ, మొక్కలు నాటుతూ, పర్యావరణాన్ని కాపాడుతూ భావితరాలకి మంచి సమాజాన్ని, మంచి పర్యావరణాన్ని, ఆరోగ్యకరమైన సమాజాన్ని ఇవ్వడానికి ప్రతి ఒక్కరూ కలిసి కృషి చేద్దాము. స్వర్ణాంధ్రప్రదేశ్, స్వచ్ఛాంధ్రప్రదేశ్, వికసిత్ భారత్ అలాగే విజన్ ఆంధ్రప్రదేశ్ 2047 సాధించే దాంట్లో ప్రతి ఒక్కరు మేము సైతం ముందుకు వచ్చి పర్యావరణాన్ని కాపాడుతారు, యూజ్ చేశారు. ఇది ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్. కృష్ణా జిల్లాలో, ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న యూత్కి నా పిలుపు ఒకటే, ఫిట్నెస్ మనం ఎంత ఇంప్రూవ్ చేసుకుంటే ఆరోగ్యం అంత బాగుంటుంది, ఆరోగ్యం ఎంత బాగుంటే ఆలోచన అంత బాగుంటుంది, ఆలోచన ఎంత బాగుంటే అంత వృద్ధి ఉంటుంది, మనం చేసే పనిలో డెవలప్మెంట్ వస్తుంది, మనం అనుకున్న లక్ష్యాలు సాధించడానికి మంచిగా తోడ్పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ పాజిటివ్ వైపు రావాలి. ప్రతి ఒక్కరు ఈ ఎకో ఫ్రెండ్లీ అలాగే పాజిటివ్ లైఫ్ స్టైల్ని వాళ్ళ లైఫ్లో అమర్చుకుంటూ పాజిటివ్గా ముందుకెళ్తూ మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని ప్రగతిపరమైన రాష్ట్రం వరకు నంబర్ 1 రాష్ట్రం వరకు తీర్చడానికి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరుతున్నాను. లాస్ట్ ఇయర్ మన యోగా డే ఇంటర్నేషనల్ సందర్భంగా వాటర్ లో పంట మీద వరల్డ్ రికార్డు జల యోగా చేశాము. అదే విధంగా కొండల మీద మనం లాస్ట్ టైము హిల్స్ మీద కూడా యోగా ప్రాక్టీస్ చేయడం జరిగింది, కొండపల్లి హిల్లా మీద. సో అటువంటి అదే కదా BRTS రోడ్డును మొత్తాన్ని కూడా మనము యోగా స్ట్రీట్ గా మార్చేశారు. రాష్ట్రం మొత్తాన్ని బాగా రాష్ట్రంలో అందరిలో ఒకలాగా ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ చాలా బాగా యాక్టివ్ గా ఉంది యువత. దీనివల్ల ఎంతో మంది, ఇంకొకటి కొత్తగా టైం బ్యాంక్ అనేది కొత్తది రాష్ట్రంలోనే కాదు ఇండియాలోనే కొత్తగా ప్రవేశపెట్టారు. టైం బ్యాంక్ అనేది యువత సర్వీసెస్ ని బాగా యూటిలైజ్ చేస్తున్నారు. మరి కృష్ణా జిల్లా కలెక్టర్ గారు శ్రీ లక్ష్మీ షా గారు ఇచ్చిన పిలుపు మేరకు మా ఆక్వా డెవిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మా చైర్మన్ గోకరాజు గంగరాజు గారి ఆశీస్సులతో మరి వారితో పాటు సుమారు ఒక 25 మంది మేము దుర్గాఘాట్ నుంచి ఇక్కడి వరకు స్విమ్ చేయడం జరిగింది. మరి వినూత్నంగా కలెక్టర్ గారు ఏది చేసినా వినూత్నంగా ఉంటుంది, గ్రాండ్ సక్సెస్ చేస్తారు. మరి అందుకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. మరి ఈసారి కూడా పర్యావరణ దినోత్సవం నదుల్ని కాపాడండి, నదుల్లో కలుషితం పెరిగిపోతుంది, నదుల్లో ప్లాస్టిక్ వ్యర్థాలని పడబోస్తున్నారు. సో నదులు కాపాడితే భారతదేశం అంతా కూడా స్వచ్ఛంగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ కృష్ణానదిని కాపాడండి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న నదులన్నింటినీ కాపాడండి అనే ఒక నినాదంతో కలెక్టర్ వారి జన్మదినం పురస్కరించుకొని
పురస్కరించుకొని పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఒక పిలుపు మేరకు చక్కటి కార్యక్రమం నిర్వహించారు. అందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి మా తరుణ్ గారు ఏబీసీ బోటింగ్ క్లబ్ వారికి, అమరావతి బోటింగ్ క్లబ్ వారికి, ఆక్వాడల్స్ మిత్రుల బృందం ప్రతి ఒక్కరికి మా గంగరాజు గారి ఆశీస్సులు అందరికీ ఉన్నాయి. వారికి మీ అందరికీ కూడా ఈ సందర్భంగా ప్లాస్టిక్ నిషేధించండి, మొక్కలు నాటండి, మరి కలెక్టర్ గారు ఇచ్చినట్టు పిలుపుని అందరం పాటిద్దాం, దాన్ని సాధిద్దామని మేము మీడియా పరంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ పవిత్రమైనటువంటి కృష్ణా నదిలో అలాగే కనకదుర్గం వారి ఆశీస్సులతో ఇక్కడ ఆక్వా డెవిల్స్ వారి సహకారంతో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ నుండి శ్రీ లక్ష్మీ షా గారు ఈరోజు ఆయన పుట్టినరోజు కూడా కావటం యాదృచ్ఛికం. మరి ఆ సందర్భంగా ఈరోజు ఈ సంవత్సరం యొక్క థీమ్ ఏదైతే ఉందో ఇన్స్పైర్డ్ బై నేచర్ అండ్ క్లీన్ ఎనర్జీ అనేటువంటి థీమ్ ఏదైతే ఉందో ఆ సందర్భంగా మన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు కృష్ణానది తీరాన దుర్గాఘాట్ నుంచి ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ చివరి వరకు కూడా ఈతో ఆయనతో పాటు ఆక్వా డెవిల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ లింగపల్లి రామకృష్ణ గారు కానివ్వండి, అలాగే సెక్రటరీ రమేష్ కుమార్ గారు, అలాగే ఇతర ఎగ్జిక్యూటివ్ బాడీ మరి స్విమ్మర్స్ ఇటీవలే మన భారతదేశపు కీర్తిని ఎగరేస్తూ రాధికా గారు కూడా ఇంటర్నేషనల్గా మెడల్స్ సాధించడం జరిగింది. మరి ఆవిడ కూడా అలాగే ఇతరులు స్విమ్మర్స్ అయినటువంటి రాము గారు అలాగే వయసులో పెద్దవాళ్ళు అయినప్పటికీ కూడా ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నటువంటి భాస్కర్ మూర్తి గారు ఆయన అందరూ కూడా ఇవాళ ఎంతోమంది ఔత్సాహికులు ఇక్కడ కృష్ణానది తీరం మొత్తం ఒడ్డంతా కూడా ఎత్తడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క ఉద్దేశం ఏంటంటే ప్లాస్టిక్ని నిషేధించాలి, మన నదుల్ని పరిరక్షించుకోవాలి, అలాగే యువతలో క్రమశిక్షణతో పాటు దేహదారుఢ్యం కూడా పెంచుకోవాలన్నటువంటి థీమ్ ఏదైతే ఉందో ఆ థీమ్ని ఆక్వా డెవిల్స్ వారు కూడా పాటిస్తున్నారు. కాబట్టి ఇవాళ అందరం కూడా ఇక్కడ అమరావతి బోటింగ్ క్లబ్ అందరూ ఆక్వా డెవిల్స్ అందరం కూడా కలిపి ఇవాళ ఇక్కడ కలెక్టర్ గారి సమక్షంలో మొక్కలు నాటడం కూడా జరిగింది. కాబట్టి ఈ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అందరూ కూడా మొక్కలు నాటండి, పర్యావరణాన్ని పరీక్షించండి, నదుల్ని పరిరక్షండి అని చెప్పేసి తెలియజేస్తున్నాను. రోజున కలెక్టర్ గారితో కలిసి 1.5 కిలోమీటర్ కృష్ణా రివర్ని క్రాస్ చేయడం చాలా ఆనందంగా ఉంది. అండ్ ఏబీసీ అమరావతి బోటింగ్ క్లబ్ ద్వారా తరుణ్ గారితో పాటు అందరం కలిసి ఇలా చేయడం చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి ఈవెంట్స్ ఇంకా చాలా జరగాలని కోరుకుంటున్నాను. అండ్ మేము రీసెంట్గా శ్రీలంక తలైమల నుంచి ఇండియా ధనుష్కోటి వరకు స్విమ్ చేశాము. అదంత ప్రెస్టీజియస్గా తీసుకున్నామో ఇది ఈరోజు అండ్ మామూలుగా కలెక్టర్ గారి చేతుల మీదుగా అది ఎప్పుడైనా ప్రైజులు తీసుకోవడం తప్ప ఇట్లా స్విమ్ చేసింది ఎప్పుడూ లేదండి. సో చాలా ప్రౌడ్ మూమెంట్ ఇది మా అందరికీ. ఈ అవకాశాన్ని నాకు కల్పించిన ఆక్వా డెవిల్స్కి సార్కి వీళ్ళందరికీ కూడా రామకృష్ణ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. గంగరాజ్ గారు మెయిన్ ఈ ఆక్వా డెవిల్స్ ఇదంతా గంగరాజ్ గారు. సో చాలా హ్యాపీగా ఉందండి. అండ్ థ్యాంక్స్ టు తరుణ్ గారు.